హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మనం స్టేటర్ అయితే తీసుకున్నాం అనమాట. స్టేటర్కి వైండింగ్ అనేది పాత వైండింగ్ అనేది అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాం ముందరగా అయితే. దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ ఫస్ట్ ఉన్న స్టేటర్కి ఈ హోల్స్లో మనం పేపర్స్ అనేటివి ఎక్కించుకోవాలన్నమాట. ఈ పేపర్ అనేది మనం ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. దీనికి ఒక గేజ్ అనేది ఉంటుంది. మనం ఈ గేజ్ని బట్టి మనం పేపర్లు అనేటివి అయితే తీసుకోవాలన్నమాట. ఈ గేజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం గేజ్ కరెక్ట్ సరిపోతుందో లేదా అనేది మనం ఈ పేపర్ ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేటర్కి అనేది పేపర్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి దీని గేజ్ని బట్టి మనం ట్రన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎన్ని ట్రన్స్ వేసుకోవాలనేది మనం ఈ గేజ్ని బట్టి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది 14 కాయిల్ స్టేటర్ అనమాట. దీనికి అయితే లోపల కాయిల్స్ వచ్చేసి 360 వరకు అయితే వేసుకోవచ్చు. ఈ బయట కాయిల్కి అయితే 380 వరకు అయితే వేసుకోవచ్చు అనమాట ట్రన్స్ అనేటివి. మనం ముందుగా అయితే పేపర్ అయితే ఎక్కించుకుందాం. దీనికి పేపర్ అనేది మనం ఇట్లా బెండ్ చేసుకొని ఇట్లా రౌండ్గా అయితే ఎక్కించుకోవాలన్నమాట. పేపర్స్ అయితే మనం ఇలా అయితే ఎక్కించుకొని ఒకసారి మనం మళ్ళీ టెస్టర్ తీసుకుని అయితే ఒకసారి ఇట్లా అయితే మనం పేపర్ అనేది వెడల్పు అయితే వేసుకోవాలన్నమాట. కాయలు ఎక్కడానికి అనుగుణంగా ఉండడానికి మనం ఒకసారి అయితే ఇలాగైతే అనాలన్నమాట. ఇది వచ్చేసి శ్యామ్ కంపెనీది అనమాట. రివైండింగ్ మిషన్ అయితే ఫ్యాన్ రివైండింగ్ మిషన్ అనమాట. సీలింగ్ ఫ్యాన్ రివైండింగ్ మిషన్ ఇది. మనం హ్యాండ్ ఆపరేటింగ్ తో చేయాలన్నమాట. దీన్ని అయితే మనకి ఇక్కడ అయితే ఆన్ ఆఫ్ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసినామంటే ఇక్కడ మనకైతే రీడింగ్ అనేది చూపిస్తామంట. సెట్ కౌంట్. మనం ఈ కౌంట్ అనేది మనం ఫస్ట్ ఎన్ని టర్న్స్ వేయాలనేది అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి 360 అయితే వేసుకుంటాం కదా. ఫస్ట్ 360 అయితే సెట్ చేసి పెట్టుకున్నాం. 360 పెట్టేసుకొని మనం రీసెట్ కొట్టేసినామంటే మనకి ఇక్కడ యువతలు అనేది 0 అనేది వచ్చేస్తుంది కౌంట్ కి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టేటర్ అనేది డైసెట్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. దీనికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఇట్లా పెట్టి చెక్ చేసుకోవాలి. మనం డైసెట్ అనేది ఇలాగా ఏ డైసెట్ సెట్ అవుతుంది అనేది చూసుకోవాలా. మనం ఇక్కడ డైసెట్ కి అనేది నంబర్ అయితే ఉంటది. ఇక్కడ మనం ఈ స్టేటర్ కి పేపర్ ఎక్కించుకున్న తర్వాత మనం ఈ డైసెట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏ డైసెట్ మనకి సెట్ అవుతుంది అనేది మనం ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇట్లా పెడితే మనకు కరెక్ట్ గా సందులలో అనేది మన ఈ డైసెట్ అనేది కరెక్ట్ గా సెట్ కావాలన్నమాట వైరింగ్ పోవడానికి. అప్పుడు ఈ డైసెట్ కి అనేది నంబర్లు ఉంటాయి. ఈ నంబర్ ఉన్న డైసెట్ మనకు కరెక్ట్ ఈ నంబర్ అనేది సెట్ చేసుకొని మనం అయితే డైసెట్ అనేది మిషన్ కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు డైసెట్లు వచ్చేసి రెండో నంబర్ డైసెట్లు అయితే మనం తీసుకుందాం. మనం ఈ డైసెట్ అనేది అయితే మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టేటర్ అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. స్టేటర్ పెట్టిన తర్వాత మనం ఒకసారి అయితే ఇది చెక్ చేసుకోవాలన్నమాట. డైసెట్కి ఈ స్టేటర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సెట్ కానప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది తిప్పినామంటే మనకి స్టేటర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇట్లా మనకి స్టేటర్ అనేది ఇలా అయితే కూర్చోవాలన్నమాట. డైసెట్ అయితే మనం కరెక్ట్గా పెట్టుకొని నట్లయితే ఫిట్టింగ్ చేసుకుందాం. నట్లు అనేది కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాలి మనం. ఒకసారి అయితే మనం స్టేటర్ని ఎన్నిక ముందరికి అయితే లాగి చెక్ చేసుకోవాలన్నమాట. వైర్ అనేది మనం ఇట్లా బాక్స్లో డబ్బాలు అయితే పెట్టుకొని మనకి ఇక్కడ నుంచి ఎక్కించుకొని ఇక్కడ రింగ్లో బాబిన్లో నుంచి ఎక్కించుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దీనిలోకి అయితే తీసుకొని రావాలన్నమాట. వైర్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఎక్కించుకొని మనం ఈ రెండు ఉన్నాయి కదా, దీని మధ్యలో అయితే మనం వైర్ తీసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఫార్వర్డ్ అనేది ఉంది కదా. ఈ ఫార్వర్డ్ అనేది అయితే పైకి ఉంది కదా, ఈ లైటింగ్ బ్లింక్ అవుతుంది కదా. ఇదైతే కరెక్ట్గా పెట్టుకొని మనకి ఇక్కడ వైరింగ్ అనేది ఈ 36 గేజ్ వైర్ అనమాట. ఇదైతే ఇది వచ్చేసి మనం ఇక్కడ ఒకసారి కొద్దిగా జస్ట్ మడత పెట్టుకోవాలి ఇట్లా.
వైర్ అయితే ఇలా పట్టుకొని మనం ఒక రౌండ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఒకసారి అయితే మనం ఇట్లా రౌండ్ తిప్పి కరెక్ట్గా ఎక్కుతుందా లేదా స్టేటర్కి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ నొక్కినామంటే మనకి స్టేటర్ రౌండ్ అయితే తిరుగుతుంది. నెక్స్ట్కి వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే మనం తిప్పుకోవాలన్నమాట. దానిలోకి స్టేటర్లో కరెక్ట్గా ఎక్కుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రివర్స్ అనేది అయితే ఉంటుంది మనకి. మళ్ళీ రివర్స్ అయితే కాయలు తిరుగుతుంది అనమాట. రివర్స్ అయితే కాయలు తిరుగుతుంది. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ అయితే వచ్చుదాం, మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక రౌండ్ అయితే ఎక్స్ట్రా అనుకోవాలన్నమాట. దీన్ని ఒక రౌండ్ ఎక్స్ట్రా అనుకున్న తర్వాత బయటకి అయితే లాక్కొని మనం వైర్ అయితే ఒకసారి కరెక్ట్గా మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ బటన్ అయితే ఒత్తాలన్నమాట. మనకి స్టేటర్ వైండింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ స్టేటర్ అయితే పక్కకు తీసేసి బయటకు తీసేసుకొని మనకి దీనికి పేపర్లు అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి అయితే మనం మళ్ళీ పేపర్లు అనేటివి ఎక్కించుకోవాలి ఇక్కడ దగ్గర అనేటివి. ప్రతి ఒక్క కాయలకి అయితే ఇక్కడ మధ్యలో అయితే మనం పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. కాయలను అయితే ఒకసారి మనం టెస్టర్తో ఇట్లాగైతే సంద అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీగా అయితే చేసుకొని అవతల సైడ్ కొద్దిగా అయితే మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. టెస్టర్తో ఇట్లా అన్నామంటే కనుక కొద్దిగా మనకైతే స్పేస్ అనేది వస్తుంది. మనం ఈ పేపర్లు అయితే ఎక్కించుకోవాలి. ఈ కాయలకైతే మనం ఇక్కడ మధ్యలో పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఈ మధ్యలో పేపర్లు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి అయితే మళ్ళీ పేపర్లు అనేటివి మళ్ళీ ఎక్కించుకోవాలా. ఈ పేపర్లు ఎక్కించుకున్న తర్వాత ఈ ఫస్ట్ కాయిల్ అయిపోయింది కదా, స్టేటర్ అయితే వైరింగ్ చేసినాం కదా, దీన్ని ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇది మనం ఒకసారి ఇట్లా అంటించినామంటే కదా దీనిపైన ఉన్న లేయర్ అయితే వెళ్ళిపోతుంది. ఇది బాడీ షాట్ అయితే రాకూడదు అనమాట. ఈ బాడీ అయితే షాట్ రాకూడదు. వచ్చిందంటే కన్నా మనం మళ్ళీ అయితే వైరింగ్ చేయాల్సుకుంటుంది అనమాట.
ఇలా సీరియస్గా అయితే చెక్ చేసుకున్నామంటే మనకు అర్థమైపోతుంది వైండింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే ఈ ఫస్ట్ లేయర్ అనేది మనమైతే ఇప్పుడు చేసుకోవాలంట వైరింగ్ అనేది. అయితే డై సెట్ అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బయట లేయర్కి సరిపోయేది డై సెట్ అయితే మనం చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ డై సెట్ అనేది మిషన్లో మార్చుకోవాలి. అది స్టేటర్ అయితే మనం పెట్టేసుకుందాం. టై సెట్లు కరెక్ట్గా పెట్టుకొని మనమైతే ఒకసారి టైట్ చేసుకోవాలి స్పానర్తో. ఒకసారి మనకి ఫ్రీగా ఉందా లేదా అనేది అయితే మూవ్మెంట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట స్టేటరు. వైర్ అయితే తీసుకొని మనం పెట్టేసుకుందాం. ఈ వైర్ మీద అయితే మనకు కోటింగ్ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం హీట్ చేసినామంటే ఈ కోటింగ్ అనేది పోతుంది అనమాట. మనకు కనెక్టింగ్ అయితే కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్లు అయితే మనం ఎక్కించుకోవాలా. ఈ పేపర్లు ఎక్కించుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా మన ఈ వైర్లు వచ్చిన దగ్గర అయితే పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. మొత్తం ఎక్కించుకున్నా కూడా ఏం కాదు, మనకు లేదనుకుంటే ఇక్కడైతే మనకు కంపల్సరీ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్షన్ అయితే చేద్దాం. కనెక్షన్స్ అయితే ఈ రెండు వైర్లు వచ్చేసి రెడ్కి అయితే ఇవ్వాలన్నమాట. ఈ రెండింటికి కలిపి మనం రెడ్ వైర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి అయితే ఎల్లో వైర్ అయితే ఇచ్చుకుందాం.
స్లీవ్ అనేది మనం ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వైర్ అయితే మనం దీనికైతే పెట్టుకోవాలన్నమాట. ఈ 3 దానికి కనెక్షన్ అయితే ఇట్లా ఇచ్చుకొని మనం మళ్ళీ పెద్ద స్లీవ్ అయితే వేసుకోవాలి. దీనికి 3 దానికి కలిపి ఈ పెద్ద స్లీవ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని మీద దీని కింద ఒక పేపర్ అయితే పెట్టుకోవాలి మనం, షార్టేజ్ కాకుండా. ఒక పేపర్ అయితే పెట్టుకొని మనం దారం అయితే కట్టాలన్నమాట దీనికి. వైర్లు వచ్చేసి సాఫ్ట్లో నుంచి మనకు పైకి అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకొని మనం ఒకసారి అయితే నేను టెస్ట్ అయితే చేసుకుందాం కరెక్ట్ సెట్ అయిందా లేదా వైరింగ్ అనేది. సీరియస్లో పెట్టి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలానే బాడీ షార్ట్కి వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఈ రెడ్ దానికి పెట్టి ఎల్లో ఒకసారి బ్లాక్ ఒకసారి టెస్ట్ చేసి రెడ్ దానికి కనెక్టింగ్లో పెట్టి ఈ బాడీకి అయితే టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మనం దీనికి ఇంకా వార్నిష్ అయితే వేసుకుందాం. కాయలకి మనం ఫుల్గా అయితే వార్నింగ్స్ అయితే వేసుకోవాలి మంచిగా. ప్రతి ఒక్క కాయలకి అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఆరబెట్టాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టి మనం ఫ్యాన్కి అయితే ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది వర్క్. రెడ్ వైర్ వచ్చేసరికి పైన దానికైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఎల్లో వైట్ కెపాసిటర్ కనెక్షన్ అయితే మనం ఇది మధ్యలో దానికైతే ఇచ్చుకోవచ్చు. బ్లాక్ వైట్ కెపాసిటర్ ఇదైతే మనం కింద దానికైతే ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. సీరియస్లో అయితే మనం చెకింగ్ చేసుకోవాలి. ఫ్యాన్ ఉల్టా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా తిరగాలంటే మనం ఇక్కడ ఉన్న వైర్లు అయితే మనం మార్చుకోవాలన్నమాట.
మనకి ఇప్పుడైతే కరెక్ట్గా అయితే తిరుగుతుంది అనమాట. కరెక్ట్ వేలో అయితే తిరుగుతుంది అనమాట ఇప్పుడు ఫ్యాన్ అనేది. ఓకే ఫ్రెండ్, వైండింగ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితే అయిపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.